నాగేశ్వరి, నా మాట ప్రకారం ఈ ఆత్మను కాపాడాను. నువ్వు నీ మాట నిలబెట్టుకో. ఆలోచించు. నాగేశ్వరి, నాగేశ్వరి, ఇంతవరకు జరిగిన ప్రాణ నష్టం చూసినా కూడా నీ కర్తవ్యం బోధపడలేదా? మీ వల్లే, మీ అందరి వల్లే ఈ ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరగడానికి కారణం మేం కాదు, నువ్వు నీ బాధ్యతని నిర్వర్తించకపోవడం, కర్తవ్యాన్ని తెలుసుకోకపోవడం. నేను సర్పవనం వెళ్ళకపోవడానికి వాళ్ళ చావుకి ఏంటి సంబంధం? నాగేశ్వరి, నువ్వు సర్పవనానికి వెళ్ళాలని, లేకపోతే అటవీశాఖాధికారి మరణిస్తాడని నేను అప్పుడే హెచ్చరించాను. నువ్వు పట్టించుకోలేదు. అప్పుడే నువ్వు సర్పవనానికి వెళ్ళింటే అతను చనిపోయేవాడు కాదు. ఏ పాపం ఎరగని అతన్ని ఎందుకు చంపావు? అతని పాపం ఇప్పటిది కాదు, గత జన్మది. శిక్ష ఇప్పుడు అనుభవించాడు. నాగేశ్వరి, నీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా నువ్వు సర్పవనం వెళతావనే నమ్మకంతో నిన్ను వైద్యశాల నుండి తప్పించాను. కానీ నువ్వు నీ మాట నిలబెట్టుకోలేదు. నాకు దైవం కంటే నా వాళ్లే ముఖ్యం. వారి కన్నీళ్లు తుడవడం కోసమే నేను సర్పవనం వెళ్ళలేదు. ఇప్పటివరకు చెందిన కన్నీటి గురించి బాధపడకు. జరగబోయే మారణకాన్ని ఆపడానికి ప్రయత్నించు. ఏం జరగబోతుంది? నీకు అత్యంత ఆప్తులైన వారు మరణించబోతున్నారు. వారిని మరణం నుండి కాపాడడం నీ చేతుల్లోనే ఉంది. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నన్ను భయపెట్టి సర్పవనానికి పంపాలని చూస్తున్నారు. మేము ఇంతవరకు చెప్పింది ఏదైనా అబద్ధమైందా? నిన్ను భయపెట్టడం లేదు, హెచ్చరిస్తున్నాము. అర్థం చేసుకో. ఆలోచించే వ్యవధి లేదు నాగేశ్వరి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. లేదు, నా వాళ్ళకేం కాదు. మేము నిన్ను హెచ్చరించిన ప్రతిసారి నువ్వు మా మాట నమ్మడం లేదు. మేము మాత్రం ఏం చెయ్యగలం? జరిగేది చూడ్డం తప్ప. దేవకి, బ్రేకులు పనిచేయట్లేదు. నాగేశ్వరి, ఆలోచించకు, త్వరగా నిర్ణయం తీసుకో. మరణ మృదంగం మోగుతుంది, మృత్యు శకటం వస్తుంది. నా వాళ్ళెవరు? మా అమ్మ, నాన్న? ఎవరికేం కాబోతుంది? మీ నాన్నకి. దేవకి, బ్రేకులు పడట్లేదు. లేదు, మా నాన్నకేమి కాదు. ఏం కాకూడదంటే నువ్వు సర్పవనానికి వెళ్ళాలి. వెళ్తానని చెప్పు. చివరి ఘడియ నాగేశ్వరి. నాగేశ్వరి, ఆలస్యం అయిపోయింది. చివరి అవకాశం, చివరి క్షణం. వెళ్తావా లేదా? వెళ్తాను. అయితే సిద్ధంగా ఉండు. నీ మార్గం ఏంటనేది దూతలు నిర్ణయిస్తారు.
నాగేశ్వరి, దైవ కార్యాన్ని నెరవేర్చటానికి సిద్ధమయ్యావనుకుంటాను. సిద్ధమే. కానీ నాకు నిజం తెలిస్తే తప్ప సర్పవనం వెళ్ళడానికి నేను అంగీకరించను. ఏమిటా నిజం? అసలు నాకు నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహానికి ఏమిటి సంబంధం? నేనే ఎందుకు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయాలి? ఇంకా ఎన్నో కోట్ల మంది భక్తులున్నారు. వారందర్నీ కాదని నాకే ఎందుకు ఈ బాధ్యతను అప్పగిస్తున్నారు? నీకా విషయం తెలియాలంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. నీది ఆ తల్లి నాగేశ్వరీదేవిది ఈనాటి బంధం కాదు. నీ బాధ్యత ఇప్పటిదీ కాదు, గత జన్మలోనిది. గత జన్మ ఏంటది? గత జన్మల గురించి, పునర్జన్మల గురించి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. అది కూడా దైవాజ్ఞ లేకుండా అస్సలు చెప్పరాదు. నేను ఆ రహస్యం తెలుసుకోకుండా సర్పవనం వెళ్ళను. చెప్పే తీరాలి. సరే, పౌర్ణమి రోజు నీకు ఆ రహస్యాన్ని చెబుతాను. ఆ రోజు నీవు ఉపవాసం ఉండి ఆ నాగేశ్వరీదేవిని పూజించు. ఈలోగా నేను ఆ దేవి అనుగ్రహం పొందుతాను. అలాగే, మీ మాట ప్రకారం పౌర్ణమి వరకు ఎదురు చూస్తాను. అప్పటికీ నిజం చెప్పకపోతే నా ప్రాణం పోయినా సర్పవనం వెళ్ళను. అలాగే. నీకేమైనా పిచ్చెక్కిందా దేవకి? పసుపు కుంకాలు దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తావా? ఎందుకు ఇలా చేసావు? ఆయనకు నా మీద అనుమానం వచ్చినట్టుంది. నాగేశ్వరిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేద్దామని చాలా గట్టిగా చెప్పారు. ఆయన మాట తీరులో నాకు తేడా కనిపించింది. ఆయనకు పొరపాటున మన నిజస్వరూపం తెలిస్తే నిన్ను, నన్ను, వీణ్ణి ఎవరిని ప్రాణాలతో ఉండనివ్వరు. ఎలా తెలుస్తుందక్క? అనవసరంగా నువ్వు కంగారు పడి బావను హాస్పిటల్ పాలు చేశావు. అనవసరంగా కాదురా. మేం మెంటల్ హాస్పిటల్ వరకు వెళ్ళుంటే నాగేశ్వరిని అక్కడ చేర్పించలేదనే సంగతి తెలుసుండేది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మన గురించి తెలుసుండేది. అది సరేనే, అల్లుడు గారి ప్రాణంతో పాటు నీ ప్రాణం కూడా తీసుకోవటానికి ఎందుకు సిద్ధపడ్డావు? అవునక్క, నీ ప్రాణాలకు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు? ఎవరైనా ఎదుటివారి ప్రాణాలు తీయడానికి సిద్ధపడొచ్చు, కానీ తమ ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డా. కానీ నేను అలా కాదు. అవసరమైతే నేను చావడానికి కూడా సిద్ధమే. అదంతా బాగానే ఉంది. రేపు అల్లుడు గారు కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత నాగేశ్వరుని చెడితే ఏం చెబుతావు? ఆయన పరిస్థితి ఏంటనేది మరో 24 గంటల వరకు ఏమీ చెప్పలేమన్నారు. ఈలోపు వైదేహిని కలిసి నాగేశ్వరి గురించి మాట్లాడాలి. ఎలాగైనా నాగేశ్వరి ఎక్కడుందో కనిపెట్టాలి. అన్నట్టు మైత్రిని ఒంటరిగానే వదిలిపెట్టొచ్చావా? అవునే, ఈ సంగతి తెలియగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంటికి తాళం పెట్టి వెంటనే పరిగెత్తుకొచ్చాను. అది ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. దాన్ని ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టొచ్చావమ్మా? త్వరగా ఇంటికి బయలుదేరు. అలాగే, వస్తాను. నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నేను నాగేశ్వరి కోసం వచ్చాను. ఇంట్లో ఎవరూ లేకపోతే
వెతుక్కుంటూ నీ గదికి వచ్చాను. నాగేశ్వరి కోసం వచ్చావా? అదొక ద్రోహి. నా జీవితాన్ని నాశనం చేసింది. దాన్ని చూడటానికి నువ్వు వచ్చావా? నాగేశ్వరి నీకేం ద్రోహం చేసింది? నేను ప్రేమించిన అశోక్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అతని ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి కూడా మాకెవ్వరికి చెప్పకుండా దాచేసింది. ఓ చెల్లెలికి అక్క ఇంతకంటే ఏం ద్రోహం చేస్తుంది? ఛీ! అది నాకు అక్కని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నువ్వు తన్ని అక్కగా ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? అవును. నీ ఒంట్లోనూ తన ఒంట్లోనూ ఉన్నది ఒకే రక్తం కాకపోయినా చిన్నప్పటి నుంచి అన్నిటినీ నీ త్యాగం చేసింది. తనకి జన్మనిచ్చిన తల్లి చనిపోవడం వల్లే నీకు ఓ తల్లి దొరికింది. నువ్వు పై చదువులు చదువుతూ ఉంటే తను ఇంటి పట్టునే ఉంది. నీకు నచ్చింది ప్రతిదీ నీకే ఇచ్చింది. అంతెందుకు, అశోక్ని కూడా తను పెళ్లి చేసుకునే అవకాశం ఉండి కూడా వదులుకుంది. ఇదంతా నీకెలా తెలుసు? ఇప్పుడు అది ముఖ్యం కాదు, నాగేశ్వరి గురించి తెలుసుకోవడమే ముఖ్యం. ఏం తెలుసుకోవాలి? నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకో. తన శరీరంలో ఉన్న రక్తానికి నీ శరీరంలో ఉన్న రక్తానికి చాలా తేడా ఉంది. అది తెలుసుకో. అవును, నాగేశ్వరి కన్న తల్లి వేరు, నా కన్న తల్లి వేరు. అందువల్ల వేరు రక్తమే ఉంటుంది. నేను చెప్తుంది రక్తంలోని రహస్యం తెలుసుకోమని. రహస్యమా? ఏంటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. ప్రయత్నించు, అంతా అర్థమవుతుంది. వస్తాను. అసలేం జరిగింది దేవకి? మీరొచ్చి వెళ్ళిన తర్వాత మా ఆయన వచ్చి నాగేశ్వరి ఏదని అడిగారు. నేను వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించానని చెప్పాను. దాంతో ఆయన నాగేశ్వరిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేద్దామన్నారు. ఆయనకు నా మీద ఎలాంటి సందేహం రాకుండా ఉండాలని సరేనని బయలుదేరి మా తమ్ముడు విశ్వం ద్వారా కారు బ్రేకులు తీయించాను.
ప్రస్తుతం మా ఆయన హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన నాగేశ్వరి గురించి అడగలేదు. కాకపోతే నాదొక చిన్న అనుమానం. ఏమిటి? మా ఆయన నాగేశ్వరి గురించి నాతో మాట్లాడేటప్పుడు నా మీద కాస్త అనుమానంతో అడిగారనిపించింది. నా గురించి ఎవరు చెప్పారో తెలియడం లేదు. తెలుసుకుందాం, కంగారు పడకు. ఇంతకీ నాగేశ్వరి గురించి తెలిసిందా లేదా? లేదు, అది దైవ శక్తుల సంరక్షణలో ఉన్నట్టుంది. అందుకే అదున్న ఛాయలకు కూడా నా మాంత్రిక శక్తులు వెళ్ళడం లేదు. ఎలాగోలా నీ మాంత్రిక శక్తుల్ని పూర్తిగా ఉపయోగించైనా నాగేశ్వర్ని కనిపెట్టు. నాగేశ్వర్ని నా మాంత్రిక శక్తులతోనో నువ్వు నేను స్వయంగా వెతికి కనిపెట్టడం కష్టం. ఆంధ్రదేశంలో ఉన్న కోట్ల మంది వెతకాలి. కోట్ల మంది వెతకాలా? ఎలా?